అందరికీ నమస్తే. నేను మీ తేజస్విని. ఇవాళ అందరికీ తెగ నచ్చే ది బెస్ట్ రెసిపీ అనే చెప్పేయచ్చు. ఎగ్ పెప్పర్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో అయితే చూసేద్దాము. ఆల్ టైమ్ ఫేవరెట్ అండి. ఇది ఎప్పుడైనా అందరికీ నచ్చుతుంది. ఇది పప్పు, రసం, సాంబార్లోకి సైడ్ డిష్ లాగైనా బాగుంటుంది. అలాగే దగ్గు, జలుబు ఉన్న ఇలా ఎగ్ పెప్పర్ ఫ్రై చేసుకొని తింటే ఘాటుగా చాలా టేస్టీగా ఉంటుంది. లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇక్కడైతే ఎగ్స్ అయితే తీసేసుకున్నానండి. దాదాపు ఒక డజన్ అయితే ఉన్నాయి. దీనిని వాటర్ వేసి ఉప్పు వేసి 1 విజిల్ అయితే పెట్టేసుకుందాము. విజిల్ వచ్చి చల్లారేది వరకు మనం ఇక్కడ దీనికి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ దాకా మిరియాలు అయితే వేసుకుందామండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం, మరొక 1/2 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసి మెత్తగా బ్లెండ్ చేసేసుకుందాం. ఇలా కచ్చబచ్చగా బ్లెండ్ అయిన తర్వాత ఒక 3 వెల్లుల్లి రెవ్వలు వేసుకుందాము. మూత పెట్టేసి ఇంకొకసారి బ్లెండ్ చేసేసుకుంటే ఇలా ఉండాలండి మనకి మసాలా అనేది. అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాణలి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకుందాము. అది వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర అయితే వేసేసుకుందాము. కాస్త చిటపట్లాడిన తర్వాత కొద్ది కరివేపాకు వేసుకుందాము. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు అయితే యాడ్ చేసుకొని ఒకసారి అంతా ఆయిల్లో మిక్స్ చేసుకుందాము పసుపు కలిసేలాగా. ఇక్కడైతే ఎగ్స్ అన్నీ నేను పొట్టు తీసేసి ప్లేట్లో పెట్టేసుకున్నానండి. ఇలా ఘాట్లు అయితే పెట్టేసుకుందాము. మనం చేసుకున్న పెప్పర్ మసాలా ఇందులోకి వెళ్ళాలంటే ఇలా కత్తితో అయితే ఘాట్లు పెట్టేసుకొని అన్నీ మనము బాణలీలోకి అయితే వేసుకొని ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకుందాము. అప్పుడే టేస్ట్ అనేది ఎగ్ చాలా బాగుంటుందండి. ఇలా ఫ్రై అయిన ఎగ్స్కి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పొడినంతా చల్లేసుకుందాము. ఫస్ట్ ఒక వైపు అంతా పొడిని చల్లుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేసుకొని రెండో వైపు కూడా పొడిని అయితే చల్లేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా గుజ్జు అంతా ఆయిల్ అంతా బాగా పట్టుకున్న తర్వాత ఇది అన్నంలో మిక్స్ చేసుకొనైనా తినేయచ్చండి. అంత టేస్టీగా ఉంటుంది ఈ ఎగ్ పెప్పర్ ఫ్రై. మీకు గిన వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు కూడా ప్రిపేర్ చేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.